శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. ఎక్కువ పాపాలు చేసేవాళ్ళు సంతోషంగా ఎందుకు ఉంటున్నారో తెలుసా? ఒకరోజు పార్వతీ పరమేశ్వర్లు ఇద్దరూ ఏకాంతంగా కైలాసంలో కూర్చుని ఉన్నారు. అదే సమయంలో పార్వతీదేవికి ఒక సందేహం వచ్చింది. పార్వతీదేవి పరమేశ్వరుని అడుగుతూ ఉంటుంది. ఈ ముల్లోకాలను మీరు పాలిస్తూ ఉంటారు కదా స్వామి. ఈ ప్రపంచంలో ఎప్పుడూ కూడా చెడ్డ పనులు చేసేవారు, ఆపదలో ఉన్నవారికి ఎప్పుడూ సహాయం కూడా చేయని వారు ఎందుకు సుఖంగా సంతోషంగా ఉంటున్నారు? వారే ఎక్కువ ధనవంతులు అవుతున్నారు అని అడుగుతుంది. అప్పుడు పరమేశ్వరుడు, నీ ప్రశ్నకు తప్పక సమాధానం చెప్తాను దేవి, కానీ ఇప్పుడు కాదు. ఇప్పుడు మనం బ్రాహ్మణ వస్త్రధారణ చేసి భూలోక సంచారం చేసి వద్దాం పద అంటాడు. అలా పార్వతీ పరమేశ్వర్లు ఒక అడవి మార్గం గుండా వెళ్తుండగా మార్గం మధ్యలో ఒక పెద్ద వృక్షం నేలకొరిగి కేవలం దాని వేళ్ళు మాత్రమే భూమిలో ఉంటుంది. స్వామివారు చూసుకోకుండా అలా నడుస్తూ ఉండగా పరమేశ్వరునికి ఆ వృక్షం తగిలి శివుడు ముందుకు పడిపోయాడు. కాలికి బాగా గాయమయ్యి రక్తస్రావం అవుతూ ఉంటుంది. అప్పుడు పార్వతీదేవి బాధపడుతూ కంగారు పడిపోతూ తన చీర కొంగును చింపి గాయానికి కట్టు కడుతుంది. కానీ పరమేశ్వరుడు మాత్రం ఆ వృక్షానికి నువ్వు ఇంకా విశాలంగా తయారవ్వమని, అడవిలోనే అన్నింటికన్నా పెద్ద వృక్షంగా మారాలని వరమిచ్చాడు. పార్వతీదేవికి ఏమీ అర్థం కాలేదు. అదేమిటి స్వామి, ఈ వృక్షం వలన నీకు ఇంత పెద్ద గాయమైంది. మీరు ఈ వృక్షానికి ఎందుకు సహాయం చేస్తున్నారు? పైగా అన్ని వృక్షాల కన్నా ఇంకా పెద్దగా అవ్వమని ఎందుకు చెప్తున్నారు స్వామి అని పార్వతీదేవి ప్రశ్నించింది. ఆ స్వామి సమయం వచ్చినప్పుడు నీ ప్రశ్నకు నేను తప్పక సమాధానం చెప్తాను. ఇప్పుడు మాత్రం మనం కైలాసానికి వెళ్దాం పద అంటాడు. పరమేశ్వరుడు ఇద్దరూ కైలాసానికి తిరిగి ప్రయాణమై తర్వాత కూడా పార్వతీదేవి మాత్రం భూలోకంలో జరిగిన దాని గురించే ఆలోచిస్తూ, స్వామి ఎందుకు ఆ విరిగిన వృక్షానికి అడవిలోనే అన్నింటికన్నా పెద్ద వృక్షంగా ఎదగమని వరాన్నిచ్చారు అని అదే ఆలోచిస్తూ ఉండబట్టలేక స్వామివారి వద్దకు వెళ్ళి మరలా ఆ సందేహాన్ని అడుగుతుంది. ఈ ప్రపంచంలో పాపాత్ములైన మనుషులు, దుష్ట స్వభావం కలిగిన మనుషులు, వీరే ఎందుకు ఎప్పుడు సంతోషంగా ఉంటారు, సుఖవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు? పరమేశ్వరుడు నీ ప్రశ్నకు సమాధానం చెప్పడానికి కొంత సమయం పడుతుంది. నీవు ఇంకా కొంత సమయం వేచి ఉండాలి దేవి అంటాడు. ఈ విరిగిపోయిన వృక్షం అడవిలోనే పెద్దదిగా అవ్వాలని పరమేశ్వరుడు వరం ఇచ్చాడు కదా. అతి కొద్ది రోజుల్లోనే అడవిలోని అతి పెద్ద వృక్షంగా మారిపోయింది. ఆ వృక్షం ఎదురుగా అడవిలో ఉన్న ప్రతి వృక్షం చిన్నదిగానే కనిపిస్తుంది. మనుషులు ఎలా ఉన్నారు అంటే తమ దుష్ట స్వభావాన్ని వారు వదులుకోలేకపోతున్నారు. వారి చెడ్డ అలవాట్లను వారు వదులుకోవడం లేదు. తమ నీచత్వానికి కూడా వారు చనిపోయేంత వరకు కూడా వదలడం లేదు. చెరకులోని గుణం ఏంటి? తీయదనం. చెరకు ఎప్పుడూ కూడా తనలో ఉన్న తీయదనాన్ని ఎలా వదులుకోదో, మామిడిలోని గుణం ఏమిటి? పులుపు. దాన్ని కూడా అది ఎప్పుడూ వదలదు. అలాగే చెడ్డ మనుషులు కూడా తమ అలవాట్లను వదల్లేరు. ఈ విధంగా చెడ్డ పనులు చేసేవారు, అత్యాచారాలు చేసేవారు, వారి స్వభావాన్ని, వారు చేసే కర్మలను కూడా వారు వదలలేరు. అలాగే ఆ వృక్షం అంత విశాలంగా తయారైంది. అప్పుడు కూడా అది దాని స్వభావాన్ని వదల్లేదు. ఏ రోజు పక్షులకు తను ఆశ్రయం ఇచ్చేది కాదు, గూడు కట్టుకొని ఇచ్చేది కాదు. పరమేశ్వరుడు ఈ ముల్లోకాలకు దేవుడు. ఆయన అన్నీ చూస్తూనే ఉంటాడు. వసంత ఋతువు వచ్చింది. కొత్త కొత్తగా చిగుర్లు వేస్తూ ఆ వృక్షం చాలా పచ్చగా అందంగా తయారయ్యి అహంకారంతో ఆకాశంలాగా ఎగిసిపోయి ఉంటుంది. ఆ అడవిలోనే ఈ వృక్షం కన్నా అందమైన వృక్షం మరొకటి లేదు. ఎందుకంటే పరమేశ్వరుడు ఆ వృక్షానికి వరాన్ని ఇచ్చాడు కాబట్టి.
అందువలనే దాని అహంకారం ఆకాశమంత ఎత్తుకు ఎగబాసింది. పెద్ద తుఫాను వచ్చి అడవిలోని వృక్షాలు విరిగిపోవడం ప్రారంభమయ్యాయి. ఆ వృక్షం కూడా చాలా పెద్దదిగా ఉండడంతో తుఫానుకు తనని తాను రక్షించుకోలేకపోయింది. ఆ తుఫాను దెబ్బకు వేర్లతో సహా ఆ వృక్షం నేలకొరిగిపోయింది. ఆ వృక్షం పడిపోయిన తరువాత తుఫాను ఆగిపోయింది. ఒకరోజు పార్వతీ పరమేశ్వరులు మరలా భూలోకంలో సంచారం కోసం అని అదే మార్గంలో వెళ్తుండగా, అప్పుడు పార్వతీదేవి తన ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలని, స్వామి మీరు నా ప్రశ్నలకు సమాధానం ఎప్పుడు చెప్తారు అని అడిగింది. అప్పుడు స్వామి, పద పార్వతి, మార్గం మధ్యములో నీ ప్రశ్నకు సమాధానం తప్పక దొరుకుతుంది అని అంటాడు. అలా వెళ్తుండగా వారి మార్గ మధ్యములో ఆ విరిగిన వృక్షం కనిపిస్తుంది. అది చూసి పార్వతీదేవి, స్వామి మీ లీలలు ఎంత విచిత్రమైనవి! ఇది ఎంత సుందరమైన వృక్షం! ఎంత పెద్ద వృక్షం! ఈ వృక్షం నిలబడి ఉన్నట్లయితే ఇది ఎంత అందంగా ఉంటుంది! ఈ వృక్షాన్ని చూడండి, వేళ్లతో సహా మొత్తం నేలకు పడిపోయింది. దీనికి గల కారణం ఏమిటి స్వామి అని పార్వతీదేవి పరమేశ్వరుని అడిగింది. పరమేశ్వరుడు పార్వతీదేవితో చెబుతున్నారు. దేవి, ఈ విరిగిపోయిన వృక్షం కొంతకాలం క్రితం మనం ఈ మార్గం గుండా వెళ్తున్నప్పుడు నా కాలికి తగిలింది. అప్పుడు చాలా పెద్ద గాయం అయింది కదా! ఆ వృక్షమే ఇది. కానీ నేను ఆ సమయంలో ఈ వృక్షానికి ఏం వరం ఇచ్చాను నీకు గుర్తుందో లేదో? ఈ వృక్షానికి చాలా పెద్దగా ఎదగమని వరమిచ్చాను. అప్పుడు నేను ఈ వృక్షాన్ని తీసిపారేయాలి అంటే నేను చాలా కష్టపడాల్సి వచ్చేది. ఎందుకంటే ఆ విరిగిపోయిన వృక్షం చాలా అహంకారాన్ని కలిగి ఉంది. అందువల్లే ఈ వృక్షానికి నాశనం చేయడం నా ఆవశ్యకత. అందువల్లే ఈ వృక్షాన్ని పెద్దగా అవ్వమని వరమిచ్చాను. దేవి, చూడు ఈ వృక్షం ఎంత విశాలంగా తయారైంది. విరిగిన వృక్షం అడవిలోనే అతి పెద్దది. ఎంత విశాలంగా మారినా కూడా దాని అహంకారాన్ని మాత్రం అది విడవలేదు. అన్ని వృక్షాల కంటే పెద్దదాన్ని అనే అహంకారం కలిగి పక్షులను తనపై గూడు కట్టుకోనివ్వలేదు. బాటసారులకు, యాత్రికులకు కూడా నీడనిచ్చేది కాదు. చాలా పెద్ద పాపి ఈ వృక్షం. తన జీవితంలో ఎవరికి ఏనాడూ కూడా ఉపయోగపడలేదు. ఇది జీవితంలో ఏ ఒక్క మంచి కూడా చేయలేదు. అందువలనే ఈ వృక్షానికి సర్వనాశనం చేయడం నా ఆవశ్యకత. ఈ వృక్షం చాలా విశాలమైనది. దాని పతనం జరిగింది. దాని అంతటా అదే విరిగిపోయింది. దీని నాశనం చేయడానికి నాకు ఎటువంటి కష్టం చేయాల్సిన అవసరం రాలేదు. పార్వతీదేవి, ఎవరైతే దుష్ట వ్యక్తులు ఉంటారో వారు కొంతకాలమే సంతోషంగా ఉంటారు. ధనవంతులుగా, బలవంతులుగా ఎదుగుతారు. సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తారు. నేను వారికి ఒక సమయంలో తెలియజేస్తాను. ధర్మ మార్గములో రావడానికి వారికి అవకాశాన్నిస్తాను. అలా మారకపోతే, వారిలో పరివర్తన రాకపోతే, ఏ విధంగా అయితే ఈ వృక్షం వేళ్లతో సహా నాశనమైపోయిందో అదే విధంగా పాపాత్ములు కూడా నాశనమైపోతారు. ఈ వృక్షానికి అవకాశం ఇచ్చి కూడా ఈ వృక్షం తనలో ఎటువంటి మార్పు రాలేదు. అదేవిధంగా మనుషులు తమలో మార్పు తెచ్చుకోకపోయినట్లయితే వారు కూడా నాశనమైపోతారు. అప్పుడే పార్వతీదేవికి పరమేశ్వరుడు ఇచ్చిన సందేహం. పార్వతీదేవి అంటుంది, స్వామి మీరు ముల్లోకాలకు నాథుడు. మీ లీల నాకు అస్సలు అర్థం కాలేదు. మీరు ఇచ్చిన వరం ఎంత అంతరార్థం ఉందో అప్పుడు నాకు తెలియలేదు. అదేవిధంగా పాపాత్ముల వినాశనం తమ చేతిలోనే ఉంది. రావణుడి పేరు ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. రామాయణంలో రావణుడు ముల్లోకాలను తన అజ్ఞానంతో గెలిచేవాడు. కానీ తన మృత్యువుని తన స్వయంగా కోరి తెచ్చుకున్నాడు. రావణుడు మరణించినప్పుడు ఏడవడానికి మండోదరి తప్ప ఎవరూ లేరు. ఈ ప్రపంచంలో మనుషులు అహంకారంతో మునిగిపోయి ఉన్నారు. లేదు, అహంకారంతో ఎదుటివారి మనుషులను నొప్పిస్తూ ఉన్నారు.
అత్యాచారాలు, పాపాలు చేస్తున్నారు. పాపాలు చేస్తూ ఏమాత్రం భయపడడం లేదు. వారు కొంతకాలం మాత్రమే సుఖంగా, సంతోషంగా ఉంటారు. ఈ మాట పరమేశ్వరుడు పార్వతీదేవితో స్వయంగా చెప్పాడు. అటువంటి వారు కొంతకాలమే సుఖంగా ఉంటారు. పూర్తి జీవితం సంతోషంగా ఉండలేరు. అహంకారం విడవకపోతే వారి అంతం తప్పదు. ఈ వృక్షం లాగే వేళ్లతో సహా సర్వనాశనం అయిపోతారు. ఎంతగా అంటే మరల ఎదగలేనంతగా. ఎందుకంటే అలాంటి వారి యొక్క పెరుగుట విరుగుట కొరకే. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.